అంటే ఈ విధంగా వాటర్ వేసి తొక్కాలన్నమాట. గట్టిగా చిక్కగా రావాలి అది. అందుకని ఈ విధంగా తొక్కుతున్నారు అనమాట. ఏ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఏంజల్ 01. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేటంటే మా ట్రైబ్స్ మట్టిల్లు కట్టుకోవటానికి చూడండి పడుతున్న ప్రయాసాన్ని మీకు చూపిస్తాను. ముందుగానే ఈ ఒక మట్టిని ఒక 1 డే బిఫోరే ఈ మట్టిని అలా తడిపుంచుతారనమాట. ఈ మట్టి తడిసిన తర్వాత ఆఫ్టర్ 1 డే తర్వాత ఈ యొక్క మట్టిని చూడండి లైట్గా బకెట్లతో వాటర్ తోడుకొచ్చి లైట్గా వాటర్ తడుపుతూ చూడండి, మీరు చూస్తున్నారు లైట్గా అక్కడ వాటర్ తడుపుతున్నాడు అనమాట మట్టిని. ఆ మట్టిని తడుపుతూ ఆ మట్టి ఫుల్లుగా తడిసిన తర్వాత ఆ మట్టిని తొక్కుతున్నారు అనమాట. చూడండి ఈ మట్టిని చిక్కగా అయ్యేంత తొక్కాలండి. ఎందుకంటే ఆ చిక్కగా అయ్యేంత వరకు తొక్కితేనే ఈ మట్టి అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎలాగైతే సిమెంట్ ఇసుకని కలిపి రెండింటిని కలిపి ఆ గోడకి మెత్తితే ఎలాగైతే అంటుకుంటుందో ఆ విధంగా స్ట్రాంగ్గా అతుక్కోవాలంటే ఈ విధంగా వాటర్ వేసి తొక్కాలన్నమాట. గట్టిగా చిక్కగా రావాలి అది. అందుకని ఈ విధంగా తొక్కుతున్నారు అనమాట. చూడండి చాలా కష్టపడుతున్నారు. చూడండి మెత్తగా అయ్యేంత వరకు తొక్కి ఆ తొక్కిన మట్టిని మెత్తగైన మట్టిని ఒక దగ్గర కూడబెడుతున్నారు అనమాట. అలా కూడబెట్టడం వల్ల ఏమైందంటే తర్వాత నొల్లి ఇచ్చేట వాళ్ళకి సింపుల్గా ఉంటుంది అనమాట. అందుకని అలా చూడండి ఇవన్నీ అయితే ఆ చిన్న కాలువ నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అవుతున్న వాటర్స్ని 2 బకెట్లు అయితే నింపి ఆ పని ప్రదేశంలో పట్టుకెళ్తున్నాడు. చూడండి ఎలా మోసుకెళ్తున్నాడు. చూడండి చాలా కష్టపడుతున్నాడు అనమాట. ఒకరిని అయితే అక్కడ కష్టపడుతూనే ఉన్నాడు. ఇవన్నీ అయితే ఆ పని ప్రదేశానికి వాటర్ పట్టుకెళ్ళి అక్కడ మట్టిని తడుపుతున్నాడు అనమాట. తడిపిన మట్టిని అయితే ఇంకో బకెట్లో ఉన్న వాటర్తో అయితే ఆ మట్టిని తడుపుతున్నారు. మీకు కనిపిస్తుంది అది రెడ్ మట్టి అండి. రెడ్ మట్టిని ఎందుకు యూజ్ చేస్తారంటే మా గిరిజనులు గోడ కట్టడానికి చాలా వీలుగా ఉంటుంది, చాలా రోజుల వరకు వర్తిస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ రోజు స్ట్రాంగ్ ఉండాలనే దీన్ని ఎక్కువగా మా గిరిజనులు ఈ రెడ్ మట్టినే వాడతారనమాట. చూడండి ఈ రెడ్ సాయిల్ అయితే చాలా స్ట్రాంగ్ అనమాట. అందుకని ఎక్కువగా మా గిరిజనులు ఈ రెడ్ మట్టినే వాడతారు. చాలా ఎక్కువ రోజులు వర్తిస్తుంది అనమాట. గోడ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మట్టి గోడని ఒకేసారి 3 అడుగులు 4 అడుగులు లేపకూడదు. 2 అడుగులు లేపిన తర్వాత 1 వీక్ గేపిచ్చి మళ్ళీ 2 అడుగులు లేపుతారనమాట. 1 వీక్ గేపిచ్చి 6 అడుగుల వరకు లేపుతారనమాట. 6 అడుగుల తర్వాత రేకుల్లో పెంకు వేసుకుంటారు. చూడండి అన్నీ ఆ నైపులా కనిపిస్తున్న దాంతో అయితే ఆ గోడని అయితే లెవెల్ చేస్తున్నాడు అనమాట. వంకరగున్న